హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సర్త ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. సో ఈ ఫెస్టివల్ డేకి మీకోసం అని చెప్పి 2 రెసిపీస్ చేశాను. ఎంత ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ స్వీట్ డిషెస్ రెండింటిని నేను ఒకటే ఫ్లవర్ యూజ్ చేశాను. అదేంటిదంటే గోధుమ పిండి చాలా మంచిది కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ మైదా పిండి మనం గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎలా చేద్దామంటే, ఇంట్లో మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండికి 1 కప్పు నెయ్యి పక్కా పడుతుంది. సో 1 కప్పు నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి 2 వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో క్రంచినెస్ కోసం అని చెప్పి రవ ఉంటుంది కదా, 2 స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్కి నేను 2 కప్స్ రవ వేసాను. సో ఇప్పుడు పొడి చేసుకున్న ఇలాచీ పౌడర్ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే స్మెల్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినడానికి. సో ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా పట్టుకుంటే ఇలా గట్టిగా ముద్దల్లాగా వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ షేప్లో అన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం అని చెప్పి మనం చక్కెర వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. నేను బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఇలా మంచిగా మెత్తగా తీసుకున్నాను. దీంట్లో మనం కొంచెం పాలు వేసుకొని టేస్ట్ బాగుండాలని చెప్పి మనం నీళ్ళనే వేసుకోవచ్చు, లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు. నేను పాలు అనేది తీసుకున్నాను. దీన్ని మంచిగా బెల్లం మొత్తం దీంట్లో కరిగించుకోవాలి. వేడి చేసి చల్లార్చిన పాలు మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇట్లా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం కలుపుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, దాంట్లో ఈ లిక్విడ్ని ఎంతైతే మనకి టేస్ట్ సరిపోతుందో, అంటే స్వీట్నెస్ ఎంతైతే, ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలి స్వీట్నెస్ అని అంటే మీరు ఇంకెక్కువ బెల్లం యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. గట్టిగా, మరీ సాఫ్ట్గా అవసరం లేదు, కొంచెం గట్టిగా నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే, ఇలా కలుపుకున్న ముద్దని మనం అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అన్న మనం పక్కకు నానబెట్టాలి. సో నానబెడితే ఏమవుతుందంటే పిండి చాలా మంచిగా సాఫ్ట్గా అయ్యి మనం చపాతీలాగా చేసుకొని అవి క్యూబ్స్లాగా కట్ చేసుకున్నప్పుడు షేప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈలోపు మనం ఏం చేస్తామంటే, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫ్రై కోసం మనం డీప్ ఫ్రై చేస్తాము. సో దానికి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పక్కకు నానబెట్టిన పిండి ఉంటుంది కదా, దాన్ని 2 షేప్స్లో మనం, అంటే 2 బాల్స్, మీకు ఎంతైతే పెద్ద బాల్స్ లాగా చేసుకొని దాన్ని నేను చూపిస్తున్న విధంగా మీరు షేప్స్ చేసుకొని చపాతీ పిండి ఒత్తుకుంటాం కదా, సేమ్ అలానే మనం దాన్ని ఇలా రౌండ్గా చేసుకొని చపాతీలాగా మనం ఒత్తుకోవాలి. కానీ చపాతీలు అయితే మనం సన్నగా చేస్తాం, బట్ వీటికి ఏంటంటే కొంచెం లావుగానే చేయాలి. మరీ సన్నగా చేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను చూపించిన విధంగా ఎంతైతే థిక్నెస్ సరిపోతుందో ఆ విధంగా మీరు చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ ఇట్లా మడత పెట్టుకొని చేస్తే ఇంకా లోపల అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఏమవుతుందంటే లేయర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. మనం తినేటప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలా చేసి దీన్ని మంచిగా ప్రెస్ చేసుకొని నేను చూపిస్తాను చూడండి, అంతవరకు వచ్చేంతవరకు మనం షేప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అన్ని వైపులా మంచిగా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, ఇంత మందంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్ లాగా, లేదంటే మీకు నచ్చిన షేప్స్లో కూడా మీరు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేను క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. సో కార్నర్స్ అయితే ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసేసి మంచిగా దీన్ని మంచి నచ్చిన షేప్లో మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అన్నీ. చూడండి, ఇంత సైజులో ఇంత థిక్నెస్ ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఫ్రై చేసుకున్నా కూడా మనం ఫ్రై చేసేటప్పుడు వీటిని ఏం చేయాలంటే ఆయిల్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేయాలి. లేకపోతే ఏముందంటే ఆయిల్ చాలా హీట్ అయిపోయింది అనుకో, మనం వెంటనే వేసినప్పుడు వెంటనే కలర్ వచ్చేస్తాయి, బట్ లోపల మాత్రం ఉడకవు అనమాట. అందుకోసం అని చెప్పి
లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మనం మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఈవెన్గా అన్ని వైపులా ఈవెన్గా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు దీన్ని మనం మంచిగా ఫ్రై చేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా కలర్ వచ్చిందో. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ తీయగానే మనకి ఏమనిపిస్తుందంటే కొంచెం మెత్తగానే అనిపిస్తాయి కానీ బట్ అవి చల్లారిన తర్వాత గట్టిపడతాయి అన్నమాట. సో ఇప్పుడే మనం ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకుంటే తర్వాత మనకి శంకర్పార అనేది రెడీ అయిపోయింది. ఇది ఫెస్టివల్ స్పెషల్గా దీపావళికి చేస్తారు. సో ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అండ్ మనం కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ అందరికీ నచ్చుతుంది. పక్కా ట్రై చేయండి ఈ రెసిపీని. నెక్స్ట్ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బాదుషా అండి. ఇది చాలామందికి ఇష్టం, నచ్చుతుంది చాలా. అండ్ నేను గోధుమ పిండితో చేశారంటే ఎవరు నమ్మరు. సేమ్ మైదా పిండితో చేసిన టేస్టే మనకి వస్తుంది. సో ఇంత పర్ఫెక్ట్ కలరు, షేపు అన్నీ ఈవెన్గా మనకి ఫ్రై అయింది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. స్టెప్ బై స్టెప్ చిన్న చిట్కాలతో ఇవన్నీ చెప్తాను. సో నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏం చేసామంటే దీనికోసం అని చెప్పి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత దాంట్లో మనకి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో నాకు 1 కప్పు వాటర్ పట్టింది. మీకు కలుపుకునే దాన్ని బట్టి మీకు సరిపోతుంది. ఆల్మోస్ట్ 1 కప్ వరకు వాటర్. సో వాటర్ వేసి దాన్ని మంచిగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట, ముద్దగా చేసి. సో ఇప్పుడు దీన్ని మనం అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అన్నా నానబెట్టగలి. అప్పుడు మెత్తగా సాఫ్ట్గానే వస్తాయి. తర్వాత ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదా, వాటిని మంచిగా మనం బాదుషా షేప్లో నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా కొంచెం పిండిని తీసుకుంటూ మంచిగా రోల్ చేసి ఇలా మధ్యలో ప్రెస్ చేసుకుంటే మనకి బాదుషా షేప్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇలా 1 బై 1 అన్నీ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఆయిల్ అనేది ఫ్రై అవుతుంది. సో ఎక్కువ ఫ్రై చేయకుండా ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఒకసారి ఓవర్ హీట్ అయిపోయింది అనుకో, వెంటనే మనం వేసినప్పుడు అవన్నీ మాడిపోతాయి అన్నమాట. కలర్ వచ్చేస్తాయి బట్ లోపల మాత్రం కుక్ అవ్వదు. ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కుక్ చేయడానికి. సో నెమ్మదిగా అన్నీ మనం ఒకటి తర్వాత ఒకటి వేసుకొని నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో 2 సైడ్స్ మనం టర్న్ చేసుకుంటూ మనం ఈవెన్గా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు వీటిని పక్క తీసి పెట్టుకోవాలి. సో మనం దీన్ని షుగర్ సిరప్లో వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ సిరప్ ఎలా చేసుకున్నామంటే మీకు టేస్ట్ తగ్గట్టు నేను 1 కప్పు షుగర్ తీసుకుని దాంట్లో స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు 1.5 కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 కప్స్ వాటర్ పోసుకున్నాను.
అది వేసుకొని దాంట్లో మంచిగా బాయిల్ చేస్తూ ఉండాలి. సో ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను కొంచెం ఇలాచిని దంచి అవి కూడా వేస్తే దాంట్లో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇదంతా మంచిగా బాయిల్ అయ్యి కొంచెం సిరప్ మంచిగా కొంచెం మనం పాకంలాగా వస్తుంది కదా. సో అప్పుడు చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇవి ఉన్నాయి కదా బాదుషాస్, ఇవన్నీ దాంట్లో వేసేసి మనకి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసేంత వరకు మనం నానబెట్టాలండి. సో అప్పుడు మనకి బాదుషా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయేదో. సో ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఫెస్టివల్కి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏమేమి రెసిపీస్ చేశారో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పెడితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మీ ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.